మొదటిసారి చెప్పినప్పుడు దేని గురించి చెప్పినా మీకు ఏమైనా ఐడియా ఉందా? యెరూషలేము ప్రాకారములు, వాటి గుమ్మములు పాడైపోయినప్పుడు తిరిగి వాటిని కాటపాటు గురించి చెప్పిన నాకు బాగా గుర్తుంది. దేవుని స్తోత్రం. అయితే ఈ యొక్క శుభ సమయంలో కూడా మరి మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు వాటిని మరొకసారి నెమరు వేసుకున్నట్టు కొరకే మరి నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే సహజంగా దావీదు అనగానే ఏం గుర్తొస్తుంది దేవుని దృష్టిలో? నా ఇష్టానుసారుడు. మొన్న కూడా ఇక్కడ ఎవరు ప్రజలు అడిగించినాక తర్వాత అట్లా ఒక్కొక్క భక్తుని గురించి ఒక్కొక్క రీతిలో దేవుడు మరి తన ఇష్టాన్ని తెలిపినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే యాకోబు అనగానే మనకేం గుర్తొస్తుంది? మోసగాడు. అంతే, మోసగాడు. మరి ఆ యొక్క మోసగాడి గురించి అనగా నా ఉద్దేశము బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటను బట్టి ఆ యొక్క మోసగాడు అనగా మరి యాకోబుని గురించే మనము జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవంగా మరి బైబిల్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఏది దేవుని విషయంలో నమ్మకంగా లేకుండా మరి మోసం చేసినట్టుగా, దేవుని గాయపరిచినట్టుగా, దేవుని దుఃఖపెట్టినట్టుగా, దేవునికి ఆయాసం తెచ్చినట్టుగా, దేవుణ్ణి మరి సంతాపానికి గురి చేసినట్టుగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో యాకోబు పేరు చెప్పగానే మనకు టక్కన గుర్తొచ్చేటువంటి పదం ఏంటి? మోసగాడు. అయితే ఈ యాకోబు గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క శుభ సమయంలో. ఆదికాండము. అయితే యాకోబుని మనం మోసగాడని చెప్పడం కాదు, కానీ ఈ యొక్క లేఖన భాగంలో ఆదికాండము 25వ అధ్యాయంలో 26వ వచనం అందరము కలిపి చదువుకున్నాం. 26వ వచనం అందరూ కలిపి చదువుకున్నాం. 25వ అధ్యాయము 26వ వచనం. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెల్లి ఏశావు మడిమను పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడేది. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళవాడు. తన తండ్రి వయసు ఎంత? 60 సంవత్సరాల వయసులో ఎవరిని అన్నాడు? ఇస్సాకు యాకోబును అన్నాడు ఆ వయసులో. అయితే ఇక్కడ 26వ వచనంలో రాయబడినటువంటి మాట యాకోబు అనే పదానికి ఫుట్నోట్లో 2 అనేసి కింద రాయబడుతూ వచ్చింది. మోసగాడు. అయితే మనం ఎక్కువ ముందున్నటువంటి బాగా తగ్గించినాం. ఈ రెండో ఫుట్నోట్లో రాయబడినటువంటి రెండో మాట మడిమను పట్టుకొనినవాడు అనే మాటని మరుగున పెట్టేసి మనం దేని వాడతాం? మోసగాడే పదాన్ని ఎక్కువగా వాడతాం. ప్రతి ఒక్కరు కూడా దాన్నే అంటాం. మనం అనడమే కాదు, ఆ యొక్క గర్భంలో పుట్టినటువంటి తనకంటే కొన్ని క్షణాల ముందు పుట్టినటువంటి తన సహోదరుడైనటువంటి ఏశావు కూడా అదే మాటను పలికిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు పలికినాడు అనేది ఒకసారి మరి చూద్దామా? లేకపోతే దాని తరుణం వచ్చినప్పుడు దాని సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో 35 నుంచి 36
అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఎవరంటున్నారు ఈ మాట? తండ్రి అయిన ఇస్సాకు. యాకోబును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నీ సహోదరుడు కపటోపాయంతోని వచ్చినాడు, నీకు రావాల్సినటువంటి దీవెనలో నీ సహోదరుడు తీసుకొని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఈ మాట అనడానికి ముందు జరిగినటువంటి స్టోరీ అంతా కూడా మీకు తెలిసిందని దాన్ని పెద్ద వివరించట్లేదు. అయితే సరే, ఇంట్రడక్షన్లో 2 మాటలు చెప్పుకుందాం. ఈ యొక్క ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. కన్ను చూపు మందగించి ఎదురుగా ఉన్నటువంటి వాడిని కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. అలాంటి వయసులో ఉన్నటువంటి ఆ టైంలో ఆ యాకోబుకు ఒక ఆలోచన, ఇస్సాకుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే, తన పెద్ద కుమారుడు ఏశావు తను అడవిలో ఏకమార్గం చేస్తూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. అయితే ఈ యొక్క యాకోబేమో తల్లి దగ్గరలో ఉండి తనకు మంచిగా తల్లికి ఆ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకుకి మాంసం మీద చాలా అపేక్ష కలిగినటువంటి వాడు. ఎందుకంటే చనిపోయేటప్పుడు కూడా ఏమని కోరుతున్నాడంటే, తన పెద్ద కుమారుడిని పిలిచి, అయ్యా నేను సావ సిద్ధమై ఉన్నాను, నేను నా మరణ దినము ఎప్పుడో అది నాకు తెలియదు, అది ఎప్పుడో నాకు తెలియదు. కాబట్టి నీవు అడవికి వెళ్ళి వేట ఆడి ఒక జంతు మాంసం తీసుకొచ్చేసి నాకు వండి పెట్టు, దాన్ని తిని తృప్తి పొంది నిన్నేం చేస్తాను? దీవిస్తాను, నేను దీవిస్తా అని చెప్పేసి ఈ యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు ఆ యొక్క మరి ఏశావుకు చెప్పిన వాడిగా ఉన్నాడు. ఈ మాట తండ్రి పెద్ద కుమారుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని, ఆ మాటల్ని తల్లి ఇంటిలో ఉండి విన్నదిగా ఉన్నాడు. తల్లి ఇంట్లో ఉండి వింటూ ఉన్నది. ఎవరామె? రిబ్కా. ఇది ఏం చేసిందంటే, తండ్రికేమో ఇష్టమైన కుమారుడు ఏశావు, తల్లికి ఇష్టమైన కుమారుడు యాకోబు. అయితే అయ్యో దీవెనలు యాకోబుకి వెళ్తున్నాయి, అయితే ఏశావుకి వెళ్తున్నాయి. అయితే అలా నా కుమారుడు నాకు ఇష్టమైనటువంటి, అంటే ఇద్దరు కుమారులే ఇద్దరికి అయినప్పుడు కూడా మనం కూడా అంతే చేస్తాం కదా. పెద్దోడి మీదనో చిన్నోడి మీదనో ఒకరి మీద కొంచెం గురి పెట్టుకుంటాం. ఒకవేళ పెద్దోడు చిన్నోడు కాకుండా ఒకళ్ళు వాళ్ళు ఇంకోళ్ళు, అంటే ఆడపిల్ల ఒకరిగా ఉండేకో అప్పుడు కూడా కొంచెం తారతమ్య భేదం చూపించేవారుగా ఉంటాం. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే కాటలు పెట్టినట్టు సమానంగా ప్రేమ చూపించలేము తల్లిదండ్రులు. మా మనవరాలు అంటారు ఎప్పుడప్పుడు, నేనంటే మీకు అసలు ఇష్టమే లేదు, చెల్లెంటనే మీకు ఇష్టం అంటే అది గమనిస్తూ ఉంటుంది అన్నమాట. గమనించి ఈ మాట చెప్తా ఉంటాం. అట్లనే తల్లిదండ్రులుగా మనం కూడా ఏం చేస్తాం, మన పిల్లల విషయంలో ఒకరిపై కొంచెం ఎక్కువగా ప్రేమ చూపేవాళ్ళు ఉంటాం. అయితే ఆ విధంగా తండ్రి ఏం చేసిందంటే, తన చిన్న కుమారుడైనటువంటి యాకోబు మీద ప్రేమ కలిగిందా ఉండి ఏం చేసింది, నా ఈ కుమారుడికే ఆ దీవెనలు, తండ్రి దీవెనలు పొందుకోవాలి అని చెప్పేసి ఈ పెద్ద కుమారుడు అడుగుకి వెళ్ళిపోయినాడు ఒక జంతువుని కొట్టరాడానికి. పోయేటప్పటికల్లా ఈ లోపు వెంటనే యాకోబుని పిలిచింది తల్లి. పిలిచి, అయ్యా నీ వెళ్ళి ఒక మేకపిల్లని తీసుకురా, మంచిదని పట్టుకురా, దాన్ని నేను వధించి కోసి మాంసం కూరండి నీ తండ్రికి పంపిస్తా, నువ్వు తీసుకెళ్ళింది అది తిని నీ తండ్రి నేను దీవిస్తాడు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ యొక్క యాకోబుని మనం ఏమన్నాం, మోసగాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ యాకోబు చదవండి ఆ భాగాన్ని.
ఏశావు 27:36. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. దాని కదమ్మా, ఈ యొక్క యాకోబు తల్లి ప్రేరేపిస్తా ఉన్నది నువ్వు ఇలా చెయ్యని. కానీ యాకోబుకి ఎలాంటి అసలు ఆలోచనే లేదు. అయినప్పుడు కూడా ఈ యొక్క తల్లి ప్రేరణతోనే ఏం చేసినది, కుమారుడు ప్రేరేపించినప్పటికీ ఈ యొక్క కుమారుడు ఏమంటున్నాడు తెలుసా? 13వ వచనంలో అందుకు యాకోబు 11వ వచనం క్షమించండి. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేనేమో నున్నని వాడని కదా మమ్మీ. ఒకవేళ నా తండ్రి నన్ను తడువు చూసినప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునవుతాను కదా. అమ్మా, ఒకవేళ నాన్న నన్ను తడువు చూసినట్లయితే అప్పుడు నేను వంచకుండా ఉంటాను కదా. నీవేమో నాకు దీవెన కావాలని కోరుతున్నావు. ఒకవేళ నేను వంచకుండా అయినప్పుడు ఆ తండ్రి నోట నుండి దీవెనలకు బదులు ఏమొస్తాయి? శాపం ఏమొస్తుంది కదా అని చెప్పేసి భయపడేవాడుగా ఉన్నాడు. తప్పు చేయడానికి భయపడేవాడుగా ఉన్నాడు. అయితే తల్లి ఏమంటుందో చదవడా వాళ్ళని, అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పగా, అప్పుడు కుమారుడుగా చేసేది ఏమి లేదు. వెళ్ళింది వెంటనే మేకను తీసుకొని చేసిండు, చక్కగా కట్ చేసిండు, ఇచ్చిన తల్లికి వంట చేసింది, అదంతా చేసేది. తర్వాత మరి ఫస్ట్ చెప్పినాడు కదా యాకోబు, అమ్మ అన్నయ్య చర్మం చూస్తే అంత రోమం అంటే ఇంటికలు ఉంటాయి కదా తన ఒంటి నిండా, మరి నేను చూస్తే నున్నగా ఉన్నటువంటి వాడు కదా అంటే దానికి కూడా ఒక ప్లాన్ చేసింది తల్లి. ఏం చేసింది? వధించినటువంటి ఆ మేక చర్మాన్నే తన ఒంటి మీద కప్పుతూ వచ్చింది అన్నమాట. అంటే ఆ యొక్క మరి దృష్టి మాన్యం కలిగినటువంటి ఇస్సాకు మరి తడువులాడినప్పుడు దొరికిపోకుండా పెద్దవాడే అనుకోవాలని చెప్పేసి అలా చేస్తూ వచ్చిందనమాట. చేసినప్పుడు చక్కగా మరి వచ్చేసి ఆ అన్నం భోజనం తీసుకొచ్చి ఇచ్చేసినప్పటికీ 18వ వచనం, అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, ఏమి కుమారుడా నీవెవరు అని చెప్పేసి అడిగినాడు. అందుకు యాకోబు, నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడిని నీవు ఇచ్చినటువంటి దానికంటే నువ్వు చదివిన నీవు నాతో చెప్పిన ప్రకారంగా నేను చేసి తిని అన్నప్పుడు తండ్రికి కూడా ఒక డౌట్ వచ్చేసింది. అదేంటి చెప్పింది నేను ఇప్పుడే కదా, ఇంతలోనే అడవికి వెళ్ళిపోవడము, అప్పుడే తీసుకురావటం, వంట చేయడం ఇదంతా ఎట్లా అయిపోయిందని కొంత అనుమానం వచ్చేసింది దానికి. అనుమానం వచ్చేసి ఏమంటున్నాడు అక్కడ 18వ వచనంలో, నా తండ్రి అని పిలవగా, ఏమి నాయన, ఏమి నా కుమారుడా నీవు ఎవరు అన్నప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి, చదవండి బాగానే. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నా. అంటే ఇక్కడ ఏం చేసినాడు మరి యొక్క యాకోబు? అబద్ధమాడినాడు. అతని పేరేంటి? యాకోబు. ఏమని చెప్పినాడు? ఏశావు అని చెప్పినాడు. అయితే ఈ యొక్క అబద్ధాన్ని బట్టి ఆ అబద్ధాన్ని మళ్ళీ కప్పుకొచ్చడానికి మరొక అబద్ధం ఆడేవాడు కావాలి. అది కూడా చదవండి. 20వ వచనంలో ఉంది అది మాట. ఆ తండ్రి డౌట్ వచ్చిన తర్వాత ఈ మాట అంటున్నాడు, నా కుమారుడా నీవు ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికే
దాన్ని రప్పించను అని చెప్పేసి చెప్పినాడు. చెప్పినప్పుడు ఆ తర్వాత మరొక అబద్ధాన్ని ఆడేవాడుగా ఉన్నాడు. అది 24 వచనంలో రాయబడి వచ్చింది. ఏశావు నా కుమారుడవు నీవేనా, ఏశావును నా కుమారుడు నీవేనా అన్నప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నేనే. అంతటా అతడు ఆ ఇద్దరు తమ్మని చెప్పినప్పుడు అయితే చూసి చక్కగా అట్లా చేస్తూ వచ్చినాడు అనమాట. ఆ విధంగా ఈ యొక్క యాకోబు 3 సార్లు కూడా అబద్ధపు మాటను చెప్పిన వాడిగా ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. అయితే 27వ అధ్యాయంలోనే 35వ వచనంలో మరొక చిన్న సందర్భాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనను తీసుకొని. అంటే ఏం జరిగింది ఇక్కడ? భోజనం చేసినాడు, తడివి చూసినాడు, వాసన అయితే ఇది సువాసన మంచిగా నా పెద్ద కుమారుడు వాసనే ఉంది, స్వరము చూస్తే మాత్రము యాకోబు స్వరము, తడివి చూస్తే మాత్రము ఇది ఏశావు మాదిరిగా ఉన్నాడు అని చెప్పేసి కొంత గుర్తుపట్టిన వాడిగా ఉన్నాడు. అయినప్పుడు కూడా వాసన చూసినప్పుడు ఇది దేవుని సువాసనే, ఇది దేవుని సువాసనే అని చెప్పేసి ఆ వాసన బట్టి ఆయన ఏం చేసినాడు? దీవించిన తర్వాత వెంటనే ఈ యాకోబు అలా బయటకు వెళ్ళిపోయినాడు. లేదు తండ్రి వద్ద నుండి అడిగి పోయినటువంటి పెద్ద కుమారుడు అని ఇచ్చున్నాడు. వచ్చేసి నా తండ్రి అంటే, అయ్యా ఎవరు నీవు? చదవండి ఆ మాటని. 36 ఏశావు వచ్చాడు. వచ్చి ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయన యాకోబు అనే పేరు ఇది సరియే అంటే ఆ పేరు అర్థం ఏంటి? మోసగాడు. ఇలా మోసం చేస్తున్నాడు, దగ్గ పేరే పెట్టినావులే అని చెప్పేసి అన్నట్టుగా ఇక్కడ తన సహోదరుడు కూడా మాట్లాడుతూ వచ్చినాడు. అది సరిగానే చెల్లినది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తర్వాత సరే దీన్ని బట్టి కూడా మనము యాకోబుని ఏమవచ్చు? మోసగాడిని చెప్పవచ్చు. తర్వాత సరే ఇది జరిగిపోయిన తర్వాత మహాకోపద్రికుడైపోయినాడు అన్న కోపద్రికుడయ్యి యాకోబుని మరి సమయం దొరికితే కట్టేసి ఏదో కక్ష తీర్చుకోవాలనేటువంటి తలంపు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ విషయాన్ని తల్లి పసిగట్టి ఏం చేసింది? అయ్యా నీవు నీ అన్న ఏశావు నిన్ను సంపాలని నిన్ను వెతుక చూస్తూ ఉన్నాడు, కాబట్టి నీవు చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఒక్క దినమే ఇద్దరు మీరు కొట్టుకొని ఇద్దరు చచ్చిపోతే అది నాకు కడుపుకోవద్దు, ఇద్దరు నాకు మారు. కాబట్టి నీవు దూర ప్రాంతానికి మరి ఎక్కడికి వెళ్ళాలి? అడ్రస్ లేకుండా ఎటు వెళ్ళాలి అంటే మీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళయ్యా, నా పుట్టింటికి వెళ్ళు అక్కడ అని చెప్పేసి తన కుమారుడు చెప్పి పంపించడానికి ప్లాన్ చేసిందనమాట. ప్లాన్ చేసి అంత మాత్రమే ఆగిపోకుండా మళ్ళీ వచ్చి తన భర్త అయినటువంటి ఇస్సాకుతో ఇదే మాట చెప్తూ వచ్చిందనమాట. ఆ మాట చదవండి. 46వ వచనం. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణము విసిగినది, ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరు వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అంటే ఇక్కడ వంకే పెడుతుందంటే మన ప్రజలు గారిలు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు వీళ్ళకి నా కుమారుడికి వివాహం చేస్తే నేను ఇంత బతికి ఏం లాభము, ఇప్పటికే వదిలి ఇసుకి యాసరిపోతా ఉన్నాం, ఆ ప్రజల మధ్య మనం బతుకుతా ఉన్నాం. అలాంటి ప్రజలు ఉన్నటువంటి స్త్రీకి మరి స్త్రీని తీసుకొచ్చేసి మరి నా కొడుక్కి చేస్తే ఎట్లా? కాబట్టి ఆయన్ని మా తల్లిగారి వైపు పంపిస్తే అక్కడ మా అన్నయ్య కూతురు ఉంది, ఆ కూతురునిచ్చి పెళ్లి చేస్తారు, అక్కడ పంపించేద్దాం అని తండ్రితో మంతనాలు చేసేసింది అనమాట. చేసినప్పుడు ఆ తండ్రి కూడా చక్కగా మరి చెప్తా ఉంటాడు. చదవండి 28వ అధ్యాయంలో ఆయన చేసినాడు. తండ్రి ఆజ్ఞాపించి
దీవించిన వాడిగా ఉన్నాడు. మొదటి నుంచి 3 వచనం 4 వచనాలు కూడా రాయబడుతూ ఉన్నాయి. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో ఎవరినో వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహము చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించినటువంటి ఆయన? తండ్రి ఆజ్ఞాపించినాడు. ఎందుకు ఆజ్ఞాపించాల్సి వచ్చింది? తల్లి వచ్చి ముందు పసర పోసిపోయింది అనమాట. ప్లాన్ చేసింది. ఇలా చేస్తే తండ్రి పంపిస్తే ఒక సంబంధం ఉంటుంది. ఎందుకంటే దీవించిన వాడు కదా, మళ్ళీ దీవించమని ఆయన మీద మనం కక్ష పెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి అలా ప్లాన్ చేసేటప్పటికి ఆ ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది. ఆ తండ్రి కూడా చక్కగా పిలిచినాడు యాకోబుని, అయ్యా నీ వెళ్ళి నీ మేనమామ దగ్గరికి వెళ్ళు, అక్కడ లాభాలు ఉంటాడు, ఆయన కుమార్తెలు ఉన్నారు, 2 ఉన్నారు, ఒక ఆమె నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆమె పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆజ్ఞాపూర్వకంగా చెప్పినాడు. మళ్ళీ ఏం చేసినట్టు పోతుంటే దీవించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళిపోయినాడు. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి స్టోరీ అంతా కూడా సరే అదంతా మీకు అంతా సుపరిచితమైనటువంటి విషయమే. అయినప్పుడు కూడా చిన్న మాట కొన్ని చూసుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క లాభాను ఈ యొక్క యాకోబుకి మించిన వాడనమాట. యాకోబుకి మించిన వాడు తన మేనమామ. అందుకని మనం కూడా అంటాం కదా, ఇంటికి మేనమామ సాధించిందా అంటారు. అవునా కాదా? అంటే మాటను బట్టో, వాళ్ళ ప్రవర్తన బట్టో, వాళ్ళ రంగును బట్టో, వాళ్ళ రూపును బట్టో ఏదో రకంగా ఇంక అచ్చం మేనమామ బుద్ధిలో వచ్చినాయి, మేనమామ మాదిరిగానే అని చెప్పేసి అలా మనం కూడా సాధించుకుంటా ఉంటాం. అలాగే ఈ యొక్క యాకోబు మేనమామ లాభాన్ని కూడా ఇతనికి మించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇతనికి 2 కుమార్తెలు. పెద్ద పేరు లేయా, చిన్న పేరు రాహేలు. అయితే ఈ యొక్క లేయా సూపునకి జబ్బు కళ్ళు కలిగినటువంటి అనమాట. అంటే అంత అందంగా ఊపడదు అనమాట పూర్వం చూడగానే. ఈ యొక్క రాహేలు మాత్రము చక్కని. అయితే ఈమెమో చిన్నది, చక్కనిదేమో చిన్నది. ఈ జబ్బు కళ్ళు కలిగినటువంటి కుమార్తె పేరు లేయా, ఆమెమో పెద్దది. మరి ఎవరైనా ముందుగా పెళ్లి చేయాలంటే పెద్దవాళ్ళు చేస్తారా, చిన్నవాళ్ళు చేస్తారా? పెద్దవాళ్ళకి చేయాలి. అయితే ఏం చేసినాడు యాకోబు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న ఆమెను ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ప్రేమించి ఆమె కొరకు కొలువు చేసేవాడు, అంటే జీతం తిన్నాడు అనమాట. మామూలుగా జీతం చేస్తా ఉంటే అలా గడుస్తూ ఉంది. 7 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, మామయ్య మరి నాకు మీ అమ్మాయి ఇచ్చేస్తే నేను వివాహం చేసుకుంటా అని చెప్పేసి అంటే, సరే ఓకే అని పెద్ద మనుషులు అందరినీ పిలిపిస్తారు అనమాట. వాళ్ళ బంధుమిత్రులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించేసి ఆ పెద్దల సమక్షంలో నా కుమార్తె నేను నా మేనడుకి మరి యాకోబుకి ఇచ్చేస్తున్నా అంటే, సర్లే అని చెప్పేసి వాళ్ళందరికీ విందు చేపిస్తారు. విందు చేపించి చీకటి పడిన తర్వాత తన గదిలోనికి, అనగా యాకోబు గదిలోనికి తన కుమార్తె అయినటువంటి కోరుకున్న కుమార్తె కాకుండా పెద్ద కుమార్తెను పంపించినాడు. అది తండ్రి ధర్మం కరెక్టే. ఎందుకంటే పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళు చేయడానికి లేదు. ఇదే మాట తర్వాత తెలుసుకున్న తర్వాత అంటాడు, మాకు అలా ఆచారం కాదు, పెద్దవాళ్ళు చేయకుండా చిన్నవాళ్ళకి మేము చెయ్యము అనే మాట చెప్తాడు అనమాట. అట్లా ఈయన ఎక్కడ ఏదో చేసిందనుకుంటే ఈయన మించి అక్కడ ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. అది ఎట్లా మరి ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ కొంతకాలం, మళ్ళీ కొన్నేళ్ళు జీతం పొందేవాడిగా ఉన్నాడు. ఈమె కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి అంటే మళ్ళీ కొంతకాలం. అట్లా 20 సంవత్సరాలు మేనమామకు జీతం చేసిన వాడిగా ఉన్నాడు. అన్న కళ్ళు కట్టుకున్నాడు ఇంకా ఇలాంటి వేడి దగ్గర. అట్లా 20 ఏళ్ళు కూడా పాపం ఆ యొక్క మేనమామకి తన మంద కాయటానికి, గొర్రెలు అది మేకని కాయటానికి చక్కగా మరి కుదిరినవాడుగా, జీతం కుదిరినవాడుగా ఉన్నాడు. అట్లా చేస్తా ఉన్నాడు. తర్వాత
ఇక ఇసుకుపోయినాడు. ఎవరు? అల్లుడు యాకోబు ఇసుకుపోయినాడు. ఇద్దరి ఒకరు పోయి ఇద్దరు భార్య. ఈ ఇద్దరు భార్యలకి ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క దాసి చొప్పున ఇంకిద్దరు ఇచ్చారు. నలుగురే. ఈ నలుగురితో సంతానం పెరిగిపోయింది. ఎంతమంది? 11 మంది పిల్లలు కన్నా. ఈ నలుగురు కూతుల 11 మంది పిల్లలు పుట్టారు. ఈ 11 మంది పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఒకటే అనుకున్నాడు, మామయ్య ఇక నేను నా దేశానికి వెళ్ళిపోతా. ఈ మాట అనుకోకపోవు ఏమో. అయితే ఈ అడవికి వెళ్ళి పశువులు కాసేటప్పుడు, అంటే ఈ యొక్క మేకలు ఈ మంద కాసేటప్పుడు తన భావమానులు ఉన్నారు చూడండి, లాభాలు కుమారులు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని? ఈ యొక్క యాకోబు బావకి బాగా మంద బాగా పెరిగిపోయింది, ఇదంతా మన తండ్రి దగ్గర కొట్టేసింది, దోసుకుంటూ మన తండ్రి గారిని మోసం చేసి ఆస్తి పెంచుకుంటాడు. ఇటు భార్యలు, పిల్లలు, ఒంటెలు, గాడిదలు ఇవన్నీ దినదినానికి అభివృద్ధి చెందుతా ఉన్నాడు. ఇదంతా కూడా మా నాన్ననే ఇట్లా మోసం చేస్తా ఉందని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నటువంటి మాటలు యాకోబు విన్నవాడుగా ఉన్నాడు. ఇది ఇంటికి వచ్చి తన భార్యతో చెప్తా ఉంటాడు అనమాట. చెప్పి అమ్మా ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది కాబట్టి మనము వెళ్ళిపోదామని చెప్పేసి అనుకోనంటే, సరే నన్ను చెప్పినట్టు అట్లే చేద్దాం అని చెప్పేసి అన్ని చదువుకొని ఆ మేనమామ చెప్పా చేయకుండా పారిపోతా ఉందన్నమాట. చెప్పా చేయకుండా పారిపోతాడు. 31వ అధ్యాయము ఆదికాండము 20వ వచనం. యాకోబు తాను పారిపోవచ్చున్నాడని సిరియావాడైన లాబానుకు తెలియజేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను. ఎవరైనా మోసపుచ్చిన ఆయన ఎవరు? యాకోబు. చెప్పకుండా పోతుంది కాబట్టి మోసం చేసిన వాడు అయిపోయింది అన్నమాట. అక్కడేమో అన్నయ్య మోసం చేసిందని ఇంకొక సందర్భాన్ని మీకు చెప్పలేదు. ఆకలి అవుతూ ఉంటుంది పాపం. ఆకలి అవుతుంటే కూర కావాలంటే ఈ లోపల చక్కగా అమ్మ దగ్గర వంట నేర్చుకుంది కదా, నేర్చుకుని అంటే చిక్కుడుకాయ కూర వండుకుంటాట. మన దగ్గర కూడా ఉన్నాయి కదా ఎర్ర చిక్కుడుకాయలు ఎర్ర గింజలతో. అట్లా ఎర్రగా మంచి కలర్ఫుల్గా ఊపడటానికి తమ్ముడు నాకు కొంచెం కూర వేయాలంటే ఏనాడు లేదు నీకు కూర వేయాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే, అట్లయితే నీకు కూర వేస్తా, లేకపోతే నేనే అంటే జ్యేష్ఠత్వం ఉండి నాకేమైనా ఉడుకుతుందా? ఇప్పుడు ఆకలితో మాటతో నేను చచ్చిపోయేటట్టుంది, నేను చచ్చిపోయిన తర్వాత దానివల్ల నాకు ఉపయోగం తీసుకో అని చెప్పేసి నోటి మాట అయితే వదిలేసినాడు. ఆ శుభ్రం జ్యేష్ఠత్వాన్ని కొట్టేసిన వాడు అన్నమాట యాకోబు కూర చేసుకున్నాడు. అయితే ఆ యొక్క జ్యేష్ఠత్వం కూడా ఇక్కడ బైబిల్ ప్రకారం చూసుకుంటే యాకోబు తప్పేం ఉండదు. ఎందుకంటే ఒప్పందంతో తీసుకుంటు దాన్ని మనం ఇంకేమంటాడంటే ఇక్కడ బైబిల్లో ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అని రాయబడి వచ్చింది. తృణీకరించినప్పుడు తను బలవంతంగా ఎక్కడ తీసుకున్నట్టయితే కాదు, పొరపాటున కాదు. అయితే అయినప్పుడు కూడా ఏమంటాడంటే నన్ను ఇప్పటికీ 2 మార్లు మోసపూచినాడు నా తమ్ముడు, దీనికి యాకోబు అనే పేరు సరియే అని చెప్పేసి తండ్రితో మాట్లాడుతూ వచ్చినాడు అన్నమాట. ఆ విధంగా మరి ఈ మామ కూడా తన యొక్క ఆస్తిలో మరి బాగా ఇవ్వాలంటే వాటికి కూడా ఒక చిన్న చిట్కా చేస్తా ఉంటాడు. అది మరి మీకు తెలుసని అనుకుంటున్నా. అయినప్పుడు కూడా ఒక రెండు మాటలు చెప్తాను. అయితే ఈ మేకలు అవి సూర్యుడికి వచ్చినప్పుడు, అవి కట్టుగారికి వచ్చినప్పుడు, నీళ్లు తాగడానికి వాగు దగ్గరికి వచ్చినప్పుడు వాటి ఎదురుగా నాట అది సీనారు జంగిసారు చెట్ల సువడు. ఇది ఎక్కడ రాయబడిందంటే 30వ అధ్యాయము 37 39 మధ్యలో ఉంటుంది ఈ మాట. దొరికిందమ్మా? 35-36 వచ్చిన మధ్యలో ఉంటుంది.
37. యాకోబు చీనాను జంగిశాల అని చెట్ల చెవులను తీసుకొని ఆ చెవులతో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ అయితే ఆ యొక్క చెట్టు సువ్వలు తీసుకొచ్చేసి మనకు అర్థం కాదని చెప్తున్నా, ఈత మేలు అంటాం కదా, ఈత ఆకులు తీసేస్తే బాగా మేలు ఉంటుంది. అట్లా అలాంటి సువ్వ ఈ యొక్క సీనాలు జంగిసాలు చెట్టు సువ్వ, ఆ సువ్వ తెచ్చేసి దానికి చుట్టూ మన పాలతీగ లాంటి తీగని చుట్టూ రౌండ్ చుట్టి దానికి కాల్చుతాం. కాల్చినప్పుడు తర్వాత ఇది తీసినప్పుడు ఈ దీని వరకే ఇది తీగ చుట్టిన వరకు తెల్లగా ఉంది, మిగతాది కాల్చడం వల్ల మసకగా కాలినటువంటి మచ్చ ఉంటుంది అనమాట. ఈ సువ్వ తీసుకోపోయే నీళ్లు తాగుతున్నటువంటి సమయంలో వాటి ఎదురుగా ఆ సువ్వలు వేసేవాడు. వేసినప్పుడు ఈ సువ్వలను చూసి అవి తాగి ఏమయ్యి వాటి కడుపులో ఉన్నటువంటి పిల్లలు కూడా అలాంటి సారలు కలిగి వాటికి మాత్రమే ఈయనే. అయితే దీనికంటే ముందు ఒక ఒప్పందం ఉంది మామవాళ్ళుడికి. ఏంటిది? అయ్యా మరి నీ కొడుకు ఎట్లా, మరి నా మీద ఎట్లా అనుకుంటారు, కాబట్టి ఇక మీదట నేను నీ దగ్గర నీకు ఎంత నమ్మకంగా ఇంతకాలం నీకు జీతం చేసిన అంతా నీకు తెలుసు, అయినప్పటికి కూడా మరి బామ్మలు అంటారు కాబట్టి మనకు ఒక ఒప్పందం చేసుకుందాం. మచ్చలు ఏమైతే పొడలు ఉంటాయో అవి నాయి, ఏ మచ్చ లేని ఏ పొడలు లేని నీ. ఈ రెండింటికి ఏం చేద్దాం, నీ మంద నీకే నా మంద నాకే. ఇప్పటి నుంచి పుట్టేవి నల్ల ఇట్లా మచ్చలు ఉంటే మాత్రం అవి నాయి, మంచిగా ఉన్నాయి, ఏ మచ్చ లేని ఏ సారం లేని నీ అని చెప్పేసి అన్నప్పుడు మనం కూడా ఆ ఒప్పందానికి ఒప్పుకుంటాడు. ఆ ఒప్పందం ప్రకారం ఉన్నప్పుడు ఈయనకి మంచి బలమైనటువంటి ఆ యొక్క మేకలు సూర్యుకి వచ్చినప్పుడల్లా, కట్టుగారికి వచ్చినప్పుడల్లా, నీళ్ళకి వచ్చినప్పటికీ ఈ యొక్క మచ్చల సూర్యులన్నీ కూడా వాగులేసి కూడా అన్నమాట. వాటిని చూసి అవి ఏం చేసేవి, మొత్తం మచ్చల పిల్లలే ఎక్కువ ఈయనే అనుకుంటారు. ఆ విధంగా నేను ఆస్తి విరిగిపోతా ఉంది, మహాదేవో కొంచెం అలా బలహీన పడతా ఉంది అనమాట. ఇట్లా జరుగుతూ పోయింది. ఇప్పటి వరకు యాకోబు అంటే మన మొట్టమొదటిలో యాకోబు అనగా నేను చెప్పుకున్నాం. అయితే నేనేమని చెబుతున్నానంటే, మీరు నమ్మకపోయినా బైబిల్ గ్రంథంలో ఉన్న మాట చెప్తున్నా, యాకోబు మోసగాడు కాదు. అరే ఇన్ని మోసాలు చెప్పి మోసగాడు కాదు అంటే ఎట్లా నమ్ముతారు మీరు? నమ్మలేరు కదా. కాబట్టి బైబిల్ గ్రంథం మనకి జవాబు చెప్పేదిగా ఉంటుంది. ఇవ్వండి, ఆదికాండము 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయము 19 నుంచి 23వ వచనం వరకు రాయబడినటువంటి భాగంలో చదువుతారని చదవను. సరే అబ్రహాము చదువుతాయండి, చదవండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పదనారములో నివసించు సిరియావాడైన బేతేలు కుమార్తె అయిన సిరియావాడైన లాబాను సహోదరినైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఎవరు? యాకోబు. ఇస్సాకు భార్య గొడ్రాలు. యాకోబు కాదు, ఇస్సాకు. తన తండ్రి వయసు ఆ యొక్క రిబ్కాను పెళ్లి చేసుకునేటప్పటికి తన తండ్రి వయసు 40 సంవత్సరాలు. యాకోబు వెళ్ళేటప్పటికి 60 సంవత్సరాలు, అంటే పెళ్ళైనకి 20 ఏళ్ళ తర్వాత పుట్టిందనమాట. అయితే ఈ యొక్క ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎవరు వేడుకున్నాడు? యెహోవాను వేడుకున్నాడు. శకుని వాళ్ళ దగ్గర పోలే, చెయ్యి చూసే వాళ్ళ దగ్గర పోలే, తాయెత్తులు కట్టే వాళ్ళ దగ్గరికి పోలే. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యెహోవా యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవా నాకు ఒక కుమారుని దయచేయి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆయన మరి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. అయితే ఆ దేవుడు కూడా ఏం చేసినాడంటే అతని ప్రార్థన వినెను. కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఈ గర్భవతి కాక మునుపు ఈ యొక్క రిబ్కాకి ఒక నిక్నేమ్ ఉందా పైన 21లో ఏమన్నది? గుడ్రాలు అనేటువంటి
పేరు. ఎందుకని? పిల్లలు లేరని. పెళ్ళైంది 20 ఏళ్ళైంది, అయినా పిల్లలు పుట్టలేదు. కాబట్టి లోకమంతా ఏమంటుంది? గొడ్రాలు దుఃఖ అంటుంది. అయితే ఈ యొక్క బాధ భరించలేక యాకోబు ఇస్సాకు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తన మొరను ఆలకించి తన భార్య అయినటువంటి రిబ్కా గర్భాన్ని తెరిచిన వాడిగా ఉన్నాడు. తర్వాత 22వ వచనం, ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను ఎలా బ్రతుకుదును అనుకొని ఈ విషయమై మనం ఏం చేస్తాం? ఇప్పుడు అదే సందర్భం మనకు జరిగింది అనుకున్నాం, ఎమ్మడి ఉక్కుతూనే ఉంటాం, హాస్పిటల్కి వెళ్ళిపోతాము. దానికి డాక్టర్ ఏదో కట్టడం దాంట్లో లోపల ఏదో ఉన్న శిశువులు మరి ఇట్లా మరి వాళ్ళు అటు కదులుతుంటే దగ్గర అని చెప్పేసి కంగారు పడతా ఉంటాం. అయితే ఏం మాత్రం ఏం చేసినది? దేవుని సన్నిధిలో తన బాధను చెప్పుకుంది. అయ్యా, నా గర్భంలో ఇంతకాలం నాకు పిల్లలు లేరని గుండ్రాలుగా ఉంటుంది, కానీ నీవు మా మొరని మాకు గర్భాన్ని ఇచ్చావు, చాలా సంతోషం. కానీ నా కడుపులో మరి పిల్లలు మరి పెనుగులాడుతూ ఉంటే ఆ బాధ నేను తట్టుకోలేకపోతా ఉన్నా. కాబట్టి అయ్యా, మరి ఎట్లయితే నేను బ్రతుకుట మరి కష్టమే, ఇదైతే నాకు మరి భరించలేనటువంటి బాధగా ఉంది, నొప్పిగా ఉంది అని చెప్పేసి మరి దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. దేవుడు రిబ్కాతోని ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏ మాట చెప్తా ఉన్నాడు? 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడై ఉండును. ఎవరి మాట చెప్పింది? మరి దేవుడు చెప్పినప్పుడు యాకోబుకి ఈ యొక్క ఏశావు ఏం చేయాలి? మరి ఈ మాటను బట్టి దాసత్వం చేయాల్సిందే, అది దేవుని ప్రవచనం. అది మరి మోసగాడని మనం అనుకున్నాం కదా. మరి ఇక్కడ ఏమంటుందో దేవుడే ఆశీర్వదించి తన తల్లికి చెప్తా ఉన్నాడనమాట. పుట్టక మునిపే గర్భంలో ఉన్నాడు, ఇంకో బయటికి రాలేదు. అయినప్పుడు అన్నాడు, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నవి, 2 వంశముల నుంచి రాబోయే ఆ యొక్క వంశీయులు 2 అనగా 2 గోత్రకర్తలుగా ఉన్నటువంటి ఏశావు యాకోబు ఉన్నారు. వారు ఒకరిని మించిన వారు ఒకరు తక్కువ లేదు, ఒకరు ఎక్కువ లేదు. అలాంటి బలిష్ఠులు అయినప్పటికీ కూడా ఎవరైతే ముందుగా పుడతాడో వాడు చిన్నవాడికి దాసుడగును. ఇది దేవుని ఏర్పాటు అన్నమాట. అయితే మనం ఇలా చూసి పేర్లు పెట్టేవాళ్ళగా ఉంటాం, అంతేగా? అలాగే పెట్టినారన్నమాట. వీళ్ళు కూడా చూసే పేరు పెట్టినారు. అయితే దేవుడు గర్భంలో ఉండగానే ఈయన్ని చూసిన వాడిగా ఉన్నాడు. తరువాత 27వ అయిపోయింది, ఇది అయిపోయింది, అదే అయిపోయింది అంతవరకు. ఏంటంటే దేవుడు ప్రవచనం, దాని నిమిత్తం ఆ వచనం జరుగుతుంది. 27వ అధ్యాయము 27వ వచనం, 27వ అధ్యాయము 27వ వచనం, 27 నుంచి. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతనిని దీవించి ఇట్లనెను. ఇంతకు ఈ సందర్భం ఇందాక దాన్ని దాటేసుకుంటూ కదా, ఎవరు ముద్దు పెట్టుకున్నారు, ఎవరు వాసన చూసినారు అంటే తండ్రి తన కుమారుడైన యాకోబును వాసన చూసింది. డౌట్ వచ్చిందనమాట. పరీక్ష చేస్తాము కానీ కళ్ళే వంపడవాలి. వాసన చూస్తే నా యొక్క పెద్ద కుమారుడు వాసనే, కానీ స్వరమే ఎందుకో
యాకోబు స్వరం మాదిరిగా ఉంది అని చెప్పేసి ఆ పెద్ద వయసులో ఆయన కంగారు పడతా ఉంది. అయినప్పుడు కూడా ఇక్కడ ఏం జరిగిందట, అతని దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టి అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూసి అతన్ని దీవించాను. ఎవరు దీవించినాడు? తండ్రి. ఏమని దీవిస్తున్నాడు? ఇదిగో నా కుమారుని వాసన, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన శేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక అని చెప్పేసి ఈ యొక్క దీవెనలు, ఆశీర్వచనములు తండ్రి నోట దేవుడే పలికించినాడు. దేవుడే పలికించినాడు. తరువాత 28వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఇందా మనం చదువుకున్నాం కదా, సరే మరొకసారి ధ్యానించుకుందాం. ఇస్సాకు 28వ అధ్యాయం. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమారులలో ఒకరిని వివాహము చేసుకోకూడదు. నీవు లేచి పట్టణంలో ఉన్న నీ తల్లికి తండ్రి అయినటువంటి బెతూయేలు ఇంటికి వెళ్ళు. అక్కడ నీ తల్లి సహోదరుడు ఉన్నాడు లాబాను, అతనికి కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకదాన్ని నీవు పెళ్లి చేసుకో అని చెప్పేసి మాట చెప్పలే. ఏం చేసినాడు? ఆజ్ఞాపూర్వకంగా చెప్పినాడు అన్నమాట. అక్కడ రాసినాడు ఆజ్ఞాపించను. ఆజ్ఞాపించి మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? దీవిస్తా ఉన్నాడు. చదవండి బాగానే. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి. ఎవరు ఆశీర్వదించినాడట? ఇది మంచిగా మనకి అంటే మనం చెప్పుకునే సందర్భానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఇంట్రడక్షన్ లో ఏం చేసినాం? యాకోబు అనగానే మోసగాడు, యాకోబు అనగానే కపటోపాయం కలిగినటువంటి వాడు, చాలా దుర్మార్గంగా మనం చిత్రీకరించిన వాడిగా ఉన్నాం. మనమే కాదు, తన తండ్రి కావచ్చు, తన సహోదరుడు కావచ్చు, తన మామ కావచ్చు, తన బావమారుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిట్టచివరికి మన క్రైస్తవ సమాజం కూడా ఏమని చిత్రీకరించింది? యాకోబునే మోసగాడు. అయితే ఇక్కడ మాత్రము దేవుని యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరుస్తూ వచ్చినాడు అన్నమాట. తండ్రి నోటి నుంచి పలుకుతా ఉన్నాడు దేవుని మాట. ఏంటది? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మల ఉన్నట్లు నీకు సంతాన వృద్ధి కలగజేసి నిన్ను విస్తరింప చేసెను. నీవు పరవాసివై పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయుగాక అని అతనిని దీవించెను. మొట్టమొదటి ఏం చేసినాడు? అలాంటి ఆ ప్లేస్కి వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపించినాడు. నువ్వెవరిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. నీ మేనమామ పెట్టుంది, ఆమెను మాత్రమే పెళ్లి చేసుకో. నువ్వు అన్ని వేళలు చేసుకుంటే మనకు అంత పంట వస్తుంది, కాబట్టి నీవు మనవాన్ని తీసుకో అని చెప్పేసి ఆజ్ఞాపూర్వకంగా చెప్పినాడు అనమాట. ఆజ్ఞాపించి దీవించి పంపించిన వాడుగా ఉన్నాడు. తరువాత ఆదికాండం 31వ అధ్యాయము అయిపోవచ్చింది. కొద్దిగా ఇంట్రెస్ట్ వింటే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. పొద్దున్న దాకా కూకొని దీని విషయమే చాలా పట్టుబట్టిన అనమాట. 31వ వచనం, 31వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో రాయబడినటువంటి సందర్భం ఇది. ఏమిటంటే లాబాను కుమారుడు అంటే ఇందా చదువుకున్నాం కదా, చదువుకున్నది అమ్మా, చదువుకున్నా. అయితే 31 కాదు, ఆదికాండం 30వ అధ్యాయము 25వ వచనం. 30వ అధ్యాయము 25వ వచనం. రాహేలు యోసేపును కనిన తర్వాత
యాకోబు లాబానుతో ఆ. నన్ను పంపివేయుము, ఆ. నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, ఆ. నా భార్యలను ఆ. నా పిల్లలను ఆ. నాకు అప్పగించుము, ఆ. అప్పుడు నేను వెళ్ళెదను. ఆ. వారి కోసం నీకు కొలువు చేసి తిని ఆ. నేను నీకు కొలువు చేసిన విధమును ఆ. నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అది ఇక్కడ ఏం చేసినాడంటే ఈ యొక్క మరి యాకోబు మోసగాడని మనం చెప్పుకుంటా ఉన్నాం, కానీ ఏం చేసినాడు, తన మామతో తన గూడంతా విలపించుకున్నాడు. అయ్యా మరి నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయి అని చెప్పినాడా లేదా? కానీ మనం ఎంత చదువుకున్నటువంటి భాగంలో ఈ యొక్క లాభాలకు చెప్పకుండా పారిపోవటము వలన మోసపుచ్చిన వాడాయను అని లేఖనంలో రాయబట్టి వచ్చింది. చెప్పకుండా పోవడానికి కారణాన్ని బట్టి మోసపుచ్చిన వాడాయను. కానీ దాన్ని పోవడానికన్నా ముందే ఏం చేసినాడు, చెప్పిన వాడిగా ఉన్నాడు. కానీ ఆ లాభాన్ని ఏం చేసినాడు, అయ్యా నిన్ను బట్టే నన్ను నీ తండ్రి అయిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు, నీవు పోతే నాకు ఆశీర్వాదం ఉండదు అని చెప్పేసి తను బలవంతంగా ఆయన దగ్గర పెట్టుకుని ఉంచుకుంటాడనమాట. అప్పుడు ఇక తట్టుకోలేక చిన్న చప్పా చేయకుండా పెట్టేపిస్తాను అనేది ప్రయాణం అయిపోయింది అనమాట. అది మోసమైన అవుతుంది. పోతా అన్నప్పుడు వెతికి పోనీలేదు, చెప్పినాడు కదా, తన బాధ చెప్పినాడు. ఏమని చెప్పినాడు ఇక్కడ, రాహేలు యేసేపును కైన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము, నా చోటికి నా దేశముకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళేదను. వారి కోసము నీకు కొలువు చేసి తిని, నీకు జీతం చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధము నీ వెలుగులు. నేను పండుపోతున్నాయి పడుకోలేదు కదా, ఎంత కష్టపడ్డా కూడా నీకు తెలుసు కదా. ఆయనను మరి నువ్వు అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టియే యెహోవా నన్ను ఆశీర్వదించును అని నేను తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాడైనా చెప్పున గానతో తెలుసుకున్నాడు. ఏది ఇలా నేను ఆశీర్వదింపబడుతున్నా, ఎలా ఆశీర్వదింపబడుతున్నా అని ఎక్కడ చెప్పించుకోవడానికి పోయినాడ. పోతే అక్కడ చెప్పారట, అయ్యా నీ ఇంట్లో ఒకరున్నాడు, ఆయన దేవుని మరి దేవుని యొక్క మనుషుడు, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు, ఆయన ఉండటం వలన నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది అనే విషయాన్ని సింపుల్ గాండ్లతోని తెలుసుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇది పోతా అంటే అయ్యా నువ్వు పోవద్దు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నువ్వు పోవద్దని బలవంతం చేస్తూ ఉన్నాడు అన్నమాట. నీకు జీతం ఎంత కావాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాడు అన్నమాట. అప్పుడే తర్వాత ఓకే అది అయిపోయింది. తర్వాత 31వ అధ్యాయంలో దేవుడితో పోరాడేవాడిగా ఉన్నాడు. దేవుడితో పోరాడేవాడిగా ఉంటున్నాడు. 11వ వచనం, మరియు స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేలన్నీ సారులైనను కొడలైనను మచ్చలైనను కలవి, ఏలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచి తిని. నేను చూసిన సువ్వలు మచ్చ వేసినంత మాత్రం మచ్చ పుట్టాలని ఏముందా? దేవుని అనుగ్రహం లేకపోతే ఇప్పుడు మన ఏర్పడి పడతాయి, అట్లా ఏముండదు. అట్లా అది దేవుని యొక్క అనుగ్రహం. అంటే లాభాలు చేసేటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు అనమాట. ఈయన కష్టాలు చూస్తా ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఇంకా బానిసగా ఉంచుకుంటున్నాడు, ఇది చూస్తా ఉన్నాడు, చేతంగా పెట్టుకుంటున్నాడు. అయితే ఎన్ని చూసినటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మాట, నేను చూసి తిని
నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసిటివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసిటివో ఆ బేతేలు దేవుడను నేనే. అంటే దేవుడే అభయమిచ్చి ఆ యాకోబును ఆశీర్వదించినాడు. అలాంటి యాకోబు మోసగాడు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అయింది మనకి ఇప్పుడు అది ఒక ప్రశ్నగా మిగిలిపోతాము. తర్వాత మరి మరొక సందర్భం కూడా దేవుడు ఏం చేసినాడంటే 22-24 వచ్చిన వరకు ఇదే అధ్యాయంలో యాకోబు పారిపోవలనని మూడవ దినమున లాబానుకు తెలపబడింది. యాకోబు పారిపోయినని 3 రోజుల తర్వాత తెలిసిపోయింది. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణం అంత దూరము అతని కరును కోల్పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి ఒక్క నిమిషం అయితే ఈ యొక్క యాకోబు మొత్తం చదువుకుంటూ భార్యల్ని, పిల్లల్ని, ఆయన కలిగినటువంటి ఆస్తిని మొత్తాన్ని ఎండబెట్టుకొని తిరిగి ప్రయాణం చేసినాడు. ఎందుకంటే ముందుగా అడిగినాడు, మామ ఒప్పుకోలేదు, కొంతకాలం పట్టిండు. తర్వాత మామ తెలియకుండా వెళ్ళిపోవాల్సింది, దారి పట్టాల్సింది, నేను ఆమె ఇక్కడ దేవుడు నన్ను మళ్ళీ తిరిగి రమ్మని చెప్పేసి స్వప్నమని చెప్పినాడు అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతా ఉన్నాడనమాట. పోతున్నటువంటి సందర్భంలో ఈయనకి 3 రోజుల తర్వాత మాకు తెలిసింది, అల్లుడు ఇలా పారిపోతా ఉండు, నీ సంపదంతా తీసుకొని వెళ్ళిపోతాడు, నీ గొర్రెల మంద, మేకల మంద మొత్తం కూడా పోతామని అని చెప్పేసి 3 రోజుల తర్వాత చెబితే అప్పుడు ఏమేం చేసిండు, తను కొంతమంది మార్గాలను చేసుకొని పెద్ద బెటాలియన్తో తరుముకుంటా 7 రోజుల ప్రయాణం అంత దూరం పోయింది అనమాట. తరుముకుంటూ పోయి ఇక కూర్చాక గుడారం వేసి ఆడ బస చేస్తాడనమాట. ఎవరు? మామ. యాకోబు కాదు, లాబాను మామ. తరుగుతా ఉండు, తరిమేదేవుడు యాకోబుని తరుగుతాడా? యాకోబుని మామ తరుగుతున్నాడు. ఈ తరిమేటువంటి మామ ఏం చేసిండు, ఇక గుడారం వేసి ఆ రైతు పండుకుంటే స్వప్న మందు దేవుడు ఒక మాట చెప్పినాడు. చదవడా బాగాని. లాబాను నొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగా గాని నువ్వేమి పడపోద్దు సుమి, నువ్వేమి పడపోద్దు, జాగ్రత్త సుమి అని ఎవరు చేసినారు ఈ హెచ్చరిక? దేవుడే లాభానికి హెచ్చరిక చేసినాడు. నిజంగా మరి మోసగాడైతే మోసగాడి జరుగుతుంటే ఒక మోసగాడికి నువ్వు అని గర్వపాకని చెప్తాడా దేవుడు? నేను మంచివాడే కాను, నన్ను చంపడానికి ఇంకో మంచివాడు కానీ వస్తాడు, నన్ను కాపాడటానికి దేవుడికి ఏముంటుంది ఇంకో ఉద్దేశం లేదు కదా. అంటే దేవుని ప్రణాళికలో నేనున్నా కాబట్టి ఎలాంటి ప్రమాదం వచ్చినప్పటికీ, ఎలాంటి శోధన వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తా ఉంటాడు? తప్పిస్తా ఉంటాడు అనమాట. అదేవిధంగా ఈ యొక్క యాకోబు దగ్గరికి లాబాను తరుముకుంటూ వెళ్తా ఉంటే ఆ లాబానుతో దేవుడే మాట్లాడేవాడిగా ఉంటాడు. మాట్లాడి నీవు ఆ మనుషులతో మంచి కానీ చెడు కానీ ఏది పరపొద్దు, జాగ్రత్త అని చెప్పేసి పంపినవాడిగా ఉన్నాడు. తరువాత చాలు దేవుడు రాత్రి స్వప్నమందు ఆ యొక్క లాభాన్ని గద్దించిండు అనమాట. ఇదే 31వ అధ్యాయము 38వ వచనంలో ఈయన సాక్ష్యాలు చెప్పుకుంటా ఉండనమాట అతనితో. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైను మేకలనైను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీర్చబడిన దాన్ని నీ పెద్దకు తేక. ఆ నష్టం నేనే చేశాను, నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు అడవి తీసుకుపోయాను, మనం ఏం చేస్తాం? అడవి తీసుకుపోతే నవీన కోరిపోతుంది, ఏ రోజు కాయలు కప్ప చెప్పారు. ఒకవేళ
వచ్చే చేస్తాడు అయ్యా మరి తీసుకో మరి కుక్కల బయట నేనేం చేయను గొర్రెలు అన్నీ ఉన్నాయి మీదాన్ని బట్టి నేనేం చేయమంటావు నానేం చేయమంటావు అని చేరుతాడు. ఆయన యాకూబు పట్టింది ఏం చేసినాడు? ఆయన గొర్రెలకు బదులు ఈయన గొర్రెని, ఆయన మేకకు బదులు ఈయన మేకని, ఆయన మేకపోతు బదులు ఈయన మేకపోతుని ఆ నష్టాన్ని కూడా ఈ యొక్క యాకూబే భరించిన వాడిగా ఉన్నాడు. ఇలా చేసినాడు కదా అనే మాట చెప్తా ఉందన్నమాట. ఆ నష్టమును నేనే పెట్టుకుంటుని, పగటి యందు దొంగిలింపబడిన దాన్ని ఏమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్ని ఏమి నా యొక్క నీవు పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండైనను రాత్రి మంచుకైనను నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. నిద్ర నా కన్నులకు దూరమైంది. ఎందుకు దూరమైంది? తన కాడి పిల్లలను బట్ట, తన కోసం పని చేసుకుంటున్న దాన్ని బట్ట కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిమోతి అన్న, ప్రేమదాస్ అన్న ఇప్పుడు మంచి నిద్ర బాగా ఎవరు బట్టి? తన వ్యాపారాన్ని బట్టి. కానీ యాకోబు తన కంటికి నిద్ర లేకున్నది తన కోసం కాదాట. ఏమని రాసిందాట? నీ మంద నిమిత్తమే నేను కావలి కాసి తిని, నిద్రకు దూరమైతిని, చలికి చచ్చిపోతుంది, ఎండకి చచ్చిపోతుంది అని చెప్పేసి మా ఊరు మాట్లాడుతున్నాడు అనమాట. తర్వాత ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటుంది, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 సంవత్సరములు నీకు ఊడిలో చేసి 6 సంవత్సరాలు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. అంటే ఒప్పందం ఒక తీరు ఉంటుంది కదా, ఒప్పందం చేసుకున్నట్టు అంటున్నావు. తర్వాత మళ్ళీ లెక్కలేసుకుంటారు. ఆ మందకి యాకోబు మందకి చూడగానే పేదగా ఒప్పడితే లేదు అదంతా నాది ఇదంతా నాదని చెప్పి అంత తారుమారు చేస్తా ఉన్నాడట. లెక్కలని తారుమారు చేస్తాను. ఈ విధంగా నాకు 10 మార్లు చేసిందట అల్లుని. అయితే మనం ఏమనుకుంటామంటే మామూలు మోసం చేసిండు యాకోబు. పిల్లలన్నీ మచ్చలు కలిగినాయి, కొడలు కలిగినాయి, పుట్టేటట్టు చేసిండు, మామూలు మోసం చేసి మంద పెంచుకుందని మనం అనుకుంటున్నాం. అయితే ఏమవుతాడు? లేదు నీవే నన్ను 10 మార్లు నా జీతం విషయంలో మోసం చేసినావు. నీకు నేను 20 సంవత్సరాలు నీకు జీతం చేసిన, కానీ జీతం నువ్వు సరిగా నాకు కట్టియలేదు అని మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. తర్వాత 32వ అధ్యాయము 22వ వచనం. 22 నుంచి రాయబడింది. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలి ఉంటాడు. ఒకనాడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతని గెలవకుండా చూసి తొడ గూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఎవరు? యాకోబు దేవుని దూతతోనే పిలుగులాడుతూ ఉన్నాడనమాట. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను పోనిస్తా అని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క దేవుని దూత పిలుగులాటలో తట్టుకోలేక తొడ గూటి మీద ఒక్కడి గుద్దితే తుంటినరం దిగింది తొడ. ఆ యొక్క తుంటినరం దిగితే ఇప్పటికి కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఏదన్నా వాళ్ళు జంతువుని తినేటప్పుడు ఏం చేస్తారట? తుంటినరం తీసి మిగతా తింటాడు. తుంటినరం ఇప్పటికి కూడా తినరాట.
అదనమాట. ఎందుకంటే యాకోబు కూడా తుండినారు దిగింది, అట్లా కానీ కుంటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆ విధంగా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు యాకోబు. ఈ మాట చెప్పడం కోసమే ఇదంతా చెప్పుకొచ్చాడు అనమాట. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు. చివరిగా 33వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండురి. ఇక తిరిగి ప్రయాణం వస్తా ఉన్నాడు కదా. వచ్చేటప్పుడు ఆ యొక్క తన అన్న నా మీద మరి పోయేటప్పుడు కోపం ఉందిగా, ఆ కోపంతో నన్ను ఏం చేస్తాడో ఏంటో కథ ఏంటో అని చెప్పేసి లోపల కంగారు భయం అయిపోతా ఉంది. భయం అయ్యి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి మందని రెండుగా విడగొట్టినాడు. విడగొట్టి ఒక మందని ముందుగా పంపించినాడు. ఎందుకంటే ఒకరి మీద పడ్డాడనుకో, ఒక ఫస్ట్ ఏదైతే ఎదుర్కొన్నదో అది నష్టమైతే అయింది, రెండోదన్నా కొంత మిగులుతుంది కదా అని మనసుగా ఆలోచన చేసి అలా పంపించి ఇతను మాత్రమే అందరికంటే ముందుండి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇంకా మరి ఇక్కడ కూడా చక్కగా ప్రేమ కూడా ఇక్కడ కనబడుతుంది. ఏం చేస్తాడంటే జిల్పా ఇంకొక ఆమె తన దాసి పేరు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరికి వెళ్ళేటువంటి సంతానాన్ని ఆ ఇద్దరు భార్యలని ముందు నడిపెత్తాడు. తర్వాత లేయాని కానీ వాడంతా నడిపెత్తాడు. వారి వెనక ఈయనకి ఇష్టమైన భార్య రాహేలు గర్భంలో పుట్టేటువంటి సంతానాన్ని చెట్టు చివరిలో పెట్టాడు. ఎందుకంటే ముందు పడితే మళ్ళీ నాకు ఇష్టమైన భార్య, నాకు ఇష్టమైన పిల్లలు వీళ్ళు నాకు దక్కకుండా అయిపోతారేమో అని భయపడిన వాడిగా ఉండి వీళ్ళందరినీ ఇష్టమైన వాళ్ళు ఎక్కబెట్టి కొంచెం ఇష్టం లేనటువంటి వాళ్ళు అంటే ఆ దాసిగా పుట్టినటువంటి సంతానాన్ని ఆ వాళ్ళని మాత్రం ముందు పెట్టి ఈయన కూడా ఏం చేసిందో అందరికంటే ముందుగా ఈయన ఉంటాడన్నమాట. యాకోబు ఈయన ఇంకా చిట్టచివరి లేడు, అందరికంటే ముందుగా ఉండి ప్రయాణం వెళ్తా ఉన్నప్పుడు అలా చూసినప్పుడు ఏం జరిగింది? 3వ వచనం, తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలలో సాగిలపడెను. అలా ఎదురంగా ఏశావు వస్తా ఉండు, అక్కడ అవుపడగానే ఇక్కడ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసింది, ఇంకో కొత్తగా ఎక్కడ నడిచిండు మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసిండు. ఆ విధంగా ఎన్నిసార్లట 7 మార్లు నేలలో సాగిలపడెను. అప్పుడు ఏశావు ఈ దృశ్యాన్ని అంతా కనులారా చూస్తున్నటువంటి ఈ యొక్క ఏశావు ఏం చేసినాడు? దూరం నుండి అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. దేవుని ఆశీర్వాదం లేకపోతే జ్యేష్ఠత్వం తీసుకుంటానటువంటి కోపంతో ఏం చేయాలి? కదా యాకోబుని మరి పగదించుకొని వేసావు, దొరికావు లేనక్కడ. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల తప్పించబడుతూ వచ్చినాడు అనమాట. అన్న నుండి కూడా తప్పించబడుతూ వచ్చినాడు. తరువాత చివరిగా 35వ అధ్యాయము 35వ అధ్యాయము 9వ వచనం నుండి 13 వరకు చదువుతానండి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై, ఎవరు ప్రత్యక్షమైనారు? యాకోబుకి దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం చేసినాడు? యాకోబును ఆశీర్వదించను. ఎలా ఆశీర్వదించినాడు? అయ్యా యాకోబు, నీ మామ లాభాన్ని బాగా మోసం చేశావు, అందుకు నిన్ను ఆశీర్వదిస్తున్నా అని. మరి మోసగాడు కదా, మోసం చేసినాడు కదా, నీ అన్నని మోసం చేశావు, అందుకు నిన్ను ఆశీర్వదిస్తున్నాను కాదు కదా. దేవుని యొక్క ఉద్దేశంతో ఆయన ఎంతో ఇష్టడుగా ఉంటున్నాడు కాబట్టి ఏం చేసినాడు? దేవుడే ప్రత్యక్షమయ్యి
ఆ యొక్క యాకోబును ఆశీర్వదించిన వాడుగా. అప్పుడు దేవుడు అతనితో నీ పేరేంటి ఇవి వచ్చాడు మొదటికి వచ్చిందనమాట దేవుడు. నీ తండ్రి నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పినావు, ఇప్పుడు ఏం చెప్తావు అనేది ఇక్కడ చివరిగా ఆయన అడుగుతా ఉన్నాడనమాట యాకోబుని. అయ్యా ఓకే నేను ఆశీర్వదించాను నేను, కానీ ఇంతకీ నీవెవరు, నీ పేరేంటి అని చెప్పేసి అన్నప్పుడు ఏమని చెప్తున్నాడు, అప్పుడే అప్పుడు దేవుడు అతనితో నీ పేరు ఏమిటి అన్నప్పుడు నీ పేరు యాకోబు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు, ఆశీర్వదింపబడిన వాడు, నీవు ఆశీర్వదింపబడిన వాడు. ఎప్పుడు ఆశీర్వదింపబడిన వాడు? మందతో వచ్చినప్పుడు ఆశీర్వదింపబడిన వాడువా? మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడిన వాడవా? మామ దగ్గర జీతం చేసినప్పుడు ఆశీర్వదింపబడిన వాడవా? ఎప్పుడు ఆశీర్వదింపబడిన వాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆశీర్వదింపబడిన వాడు. కాబట్టి మనం ఇప్పటి వరకు యాకోబుని ఏమని చిత్రీకరించుకున్నాం, ఆయన ఒక మోసగాడు అని. అయితే లేఖనం చదివిస్తున్నది ఆ పేరు మాత్రమే అర్థం అదాట. మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా, అదే రిబ్కా కుమారుని కైను అతను యాకోబు అని పేరు పెట్టబడి ఆ యాకోబు అనగా పుట్టినోట కింద మోసగాడు అని రాసింది. అంటే ఆ పేరుకు అర్థం అది, కానీ ఆయన మోసగాడు కాదు. మోసగాడు కాదంటే మరి అన్నని మోసం చేసినాడు కదా, చిక్కుడు కాకపోవడం కోసం జ్యేష్ఠత్వం తీసుకోవడం ఏంటి అంటే అది ఇష్టమైతే ఇచ్చాడు, లేకపోతే వదిలేదు. కష్టమేముంది, నీ ఇష్టపూర్తి నువ్వు ఇచ్చావు, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అని చెప్పి నువ్వు తృణీకరించినావు, అది నీ తప్పు, అది యాకోబు తప్పు కాదే. సరిపోని తల్లి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి నీ పేరేం పేరు అంటే యాకోబు ఏమని చెప్పినాడు, ఏశావు అని. మరి అక్కడ అబద్ధం ఆడటం ఇది మోసం కాదా అని మనం బాగా గుర్తవచ్చు. అయితే దీనికి కూడా ఉన్న స్టోరీ ఏంటి, తన తల్లి ప్రేరేపించి పంపించింది. పంపించినప్పుడు కూడా ఇంకొక చక్కని మాట చెప్పినాడు, అమ్మా నీవు దీవెన కొరకు నన్ను పంపుతున్నావు దొంగతనంగా, ఒకవేళ నా తండ్రి నన్ను కడవ చూసిన ఎడల నేను దొరికిపోతే దీవెనకు బదులు నాకు శాపం వస్తుందమ్మా, నేను ఎగను అంటే అప్పుడు ఏమవుతుంది తల్లి, అయ్యా నీ ఆ శాపము నా మీదకే వచ్చునుగాక, నీ విను నాయన. మరి అలాంటప్పటికే యాకోబు కానే కాదన్నమాట. తరువాత మామను మోసం చేసినాడు, మామను కూడా మోసం చేయలేదు. తను చేపించుకున్నటువంటి ఊడిగాన్ని బట్టి దేవుడే చూసి సాక్ష్యం ఇచ్చినాడు. నీ మామ నిన్ను పెడుతున్నటువంటి ఆ బాధ, ఆయన చేస్తున్నటువంటి మోసం సమస్తం కూడా నేను చూసినాను అని దేవుడే మనం ఇందాక ధ్యానించుకున్నటువంటి విషయంలో సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు యాకోబు. యాకోబు అనగా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఏంటి, ఇక మీదట నీవు యాకోబు అనబడవు. ఎందుకు అనబడవు అంటే ఆ పేరును బట్టి లోకమంతా ప్రపంచమంతా నీ తండ్రి నీ సహోదరుడు నీ మామ యావత్తు ప్రజానికో నేను మోసగాడు అంటుంది ఆ పేరును బట్టి. కాబట్టి ఇక మీదట నీకు ఆ పేరు కాదు, నేనేం పేరు పెట్టున్నా, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా నీవు ఆశీర్వదింపబడిన వాడు, నీవు ఆశీర్వదింపబడిన వాడు అని చెప్పేసి దేవుడే సాక్షి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. కొద్ది సమయాన్ని మనం దేవుని సన్నిధిలో గడిపి మనం డేట్ మాట్లాడుకుందాం.